హాయ్, నేను మీ డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ నుంచి మాట్లాడుతున్నాను. మాన్సూన్ లో ఏ చిట్కాలు పాటిస్తే మనకి ఫర్టిలిటీ బూస్ట్ అవుతుందో తెలుసుకుందాం. సో చిన్న చిట్కా, ఫస్ట్ థింగ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అంటే ఆకుకూరలు చాలా ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ సి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది అట్లీస్ట్ కర్రీ లాగా చేసుకోవచ్చు, లేకపోతే సూప్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్, లెమన్, మోసంబి వీటిలలో చాలా వరకు విటమిన్ సి ఉంటుంది. దీంట్లో గుడ్ అమౌంట్ ఆఫ్ ఇమ్యూన్ బూస్టింగ్ కెపాసిటీ ఉంటుంది. సో ఎగ్ కి యాజ్ వెల్ యాజ్ స్పర్మ్ కి చాలా ఉపయోగం వస్తుంది. గ్రీన్ టీలో చాలా వరకు అశ్వగంధ, జింజర్, తులసి ఇవన్నీ ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది అండ్ ఆల్సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తుంది. సో చాలా వరకు మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, వాల్నట్స్, ఆల్మండ్స్ వీటిలో అన్నిట్లో యాంటాక్సిడెంట్ ప్రాపర్టీ అనేది చాలా మంచి ఉంటది అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటది. దీంతో ఇమ్యూన్ రెస్పాన్స్ ఇంకా రిప్రొడక్టివ్ హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటది అనమాట. అండ్ వార్మ్ సూప్స్, వెజిటేబుల్ సూప్స్ ఆర్ బోన్ సూప్స్ వీటిలో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ ప్రొడక్షన్ నార్మల్ చేసేవి ఉంటాయి అన్నమాట. లాస్ట్ లో టర్మరిక్ అంటే కొంచెం పసుపు ఇంకా బ్లాక్ పెప్పర్ తీసుకున్నట్లయితే పసుపులో ఉన్న ఒక హార్మోన్ కాల్డ్ యాజ్ కర్కుమిన్ పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఈ మాన్సూన్స్ లో ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా ఈ వైరస్ వల్ల ఏమన్నా వచ్చేది చాలా వరకు మనకి రెస్ట్ రెస్పాన్స్ గా ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే అది ఫైట్ చేసే పొటెన్షియాలిటీ మనకి బాడీలో బిల్డప్ అవుతుంది. సో ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.